అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ మనం ఈ వీడియోలో సి షార్ప్ కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బై ద వే, ఇది సి హ్యాష్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ సి షార్ప్. ఆల్సో ఇవాళ బేసిక్గా మన వంశీ భవానీ ఛానల్ యొక్క 5th యానివర్సరీ అనమాట. సో ఈ సందర్భంగా ఇప్పటిదాకా వంశీ భవానీ ఛానల్లో అప్లోడ్ చేసిన ఏ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్గా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. And I will be happy to read them all. Okay? Before getting started, బేసిక్గా చాలామందికి ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే రకరకాల డౌట్స్ ఉంటాయి. ఒకవేళ నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఐటీ జాబ్స్ రావా? సిజిపిఏ ఆర్ పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉంటే డస్ దట్ రియలీ మ్యాటర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్? బేసిక్గా కెరియర్లో ఒకవేళ గ్యాప్ ఉంది అంటే మీరు పాస్ అవుట్ అయింది ఎప్పుడో అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఆర్ యూ స్టిల్ ఎలిజిబుల్? బేసిక్గా టాప్ కాలేజెస్ నుంచి మీ యొక్క గ్రాడ్యుయేషన్ని మీరు చేయకపోతే ఆర్ యూ స్టిల్ ఎలిజిబుల్? బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేయలేదు, డిగ్రీ ఆర్ డిప్లొమా కంప్లీట్ చేశారు, బట్ మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్గా ఉంది, ఆర్ యూ స్టిల్ ఎలిజిబుల్? ఈ విధంగా రకరకాల డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ డౌట్స్ కారణంగా చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం చాలా డిఫికల్ట్ అనుకుంటారు, చాలా కష్టపడాలేమో అనుకుంటారు. బట్ మీకు తెలుసా, లాస్ట్ 6 monthsలో, కేవలం 6 monthsలో 600+ కంపెనీస్ పైగా టాప్ ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్ ట్రైన్ చేసిన 1000+ స్టూడెంట్స్ని వాళ్ళ బ్రాంచ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సిజిపిఏ కానీ, పర్సంటేజ్ కానీ సంబంధం లేకుండా హై పేడ్ జాబ్స్ అనేవి పొందారు. బేసిక్గా వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకున్నారు, మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళలాగే వితౌట్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ ఇంటూ కన్సిడరేషన్ హై పేయింగ్ జాబ్ పొందాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో బుక్ ఏ ఫ్రీ డెమో అనే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి అండ్ మీకు సిసిబిపి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ లైవ్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు. అండ్ బేసిక్గా మిమ్మల్ని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా గైడ్ చేస్తారు. ఇంకొకటి, ఆర్సీబీ లాంటి టీమ్కి బేసిక్గా సిసిబిపి వాళ్ళు నౌ దే ఆర్ ద అఫీషియల్ ఎడ్టెక్ పార్ట్నర్ అనమాట. సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకున్న వారికి #LearnBold, సో ఈ #LearnBoldతో బేసిక్గా వాళ్ళని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఓకే, సో విత్ దట్ నోట్ డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సిసిబిపి కెరియర్ ఎక్స్పర్ట్స్, జస్ట్ క్లిక్ బుక్ అ ఫ్రీ డెమో. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, ఇవాళ టాపిక్ ఏంటి మనకి? మన టాపిక్ ఈజ్ వెరీ సింపుల్, సి షార్ప్ ఇన్ 1 వీడియో. సో బేసిక్గా సి షార్ప్లోకి ఇన్ డెప్త్ వెళ్ళబోయే ముందుగా సి షార్ప్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది చూసుకుందాం. సి షార్ప్ యొక్క అడ్వాంటేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ గేమ్ డెవలప్మెంట్, దాంతోపాటు కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ జియూఐ బేస్డ్ అప్లికేషన్స్ రెండిట్లోని వాడతాం. తేడా ఏంటి అంటే, కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే మీ సిఎండిలో మీరు చూసుంటారు, ఒక బ్లాక్ విండో ఓపెన్ అవుతుంది కోడింగ్ చేస్తున్నప్పుడు, ఇక్కడే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇక్కడే ఇన్పుట్ ఇస్తారు అండ్ ఇక్కడే అవుట్పుట్ కూడా పొందుతారు. దిస్ ఈజ్ కాల్డ్ కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్. మరి జియూఐ అంటే మీరు నార్మల్గా వాడే అప్లికేషన్స్ ఏవైనా సరే దే ఆర్ జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మీ మౌస్ని వాడి మీరు క్లిక్ చేసి బేసిక్గా ఇన్పుట్ అండ్ బేసిక్గా స్క్రీన్ మీద గ్రాఫికల్గా అవుట్పుట్ అనేది పొందుతారు. సో దే ఆర్ కాల్డ్ జియూఐ బేస్డ్ అప్లికేషన్స్. సో కన్సోల్ బేస్డ్కి అండ్ జియూఐ బేస్డ్కి రెండిటికి మనం సి షార్ప్ని వాడచ్చు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ బేసిక్గా సి షార్ప్ అనేది అగైన్ ఇట్ ఈజ్ యాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ బేసిక్గా సి షార్ప్ అనేది .NET మీద రన్ అవుతుంది. .NET గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఒక ఓవరాల్ పిక్చర్ చూసుకోవాలనుకుంటే .NET అనేది ఒక ఓపెన్ సోర్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట, విచ్ సపోర్ట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి షార్ప్ అనేది ఏమని చెప్పాను, ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే బేసిక్గా సి షార్ప్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఇది ఊప్స్ని సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ అనేది ప్రోగ్రామింగ్ చేసే ఒక విధానం, ఇట్స్ అ వే ఆఫ్ ప్రోగ్రామింగ్.
దేంట్లో అయితే మనం బేసిక్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి రియల్ వరల్డ్ ఎంటిటీస్ని మన ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేసి మన ప్రోగ్రామింగ్ స్టైల్ని మరింత బేసిక్గా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ అంటే ఆబ్వియస్లీ డెవలపర్స్కి అర్థమయ్యే విధంగా, ఈజీగా ఉండే విధంగా మనం కోడింగ్ చేసే విధానాన్ని మనం ఊప్స్ అంటాం. అండ్ C# దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇట్ రన్స్ ఆన్ .NET. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ అనమాట. బేసిక్గా ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా అవైలబుల్ టు ఆల్ అండ్ ఎవరైనా సరే దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ అంటే సేమ్ అప్లికేషన్ని మీరు బేసిక్గా యూ కెన్ డెవలప్ ఫర్ వాట్, ఫర్ లినక్స్ అవ్వచ్చు, ఫర్ విండోస్ అవ్వచ్చు, ఫర్ మ్యాక్ అవ్వచ్చు. సో ఇట్ సపోర్ట్స్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. అందుకే దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, ఆల్సో బేసిక్గా ఈ .NETలో కూడా అగైన్ దేర్ ఆర్ 2 టైప్స్. సో .NET ఫ్రేమ్వర్క్ అండ్ .NET కోర్ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. బేసిక్గా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ టైమ్ వేస్ట్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ వీడియో. బేసిక్గా ఫ్రేమ్వర్క్ అంటేనేమో ఇట్స్ మోర్ ఆర్ లెస్ రిగార్డింగ్ ది విండోస్ అండ్ కోర్ అంటే జనరిక్ అనమాట. ఆబ్వియస్లీ నేను ఈ రెండింటి గురించి డీటెయిల్గా ఆల్రెడీ .NET గురించి ఒక వీడియో చేశాను. ఆ .NETకి సంబంధించిన వీడియోలో .NET గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. వన్స్ చెక్ దట్ అవుట్, మీకు మరింత హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా ఆర్కిటెక్చర్ ఆఫ్ .NET ఏంటి అనేది చూసుకుందాం. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హౌ C# బేసికలీ రన్స్. సో బేసిక్గా ఈ .NET ఫ్రేమ్వర్క్లో ఏంటి అంటే, సో ఈ యొక్క .NETలో రన్ అయ్యే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఒక ఇండివిజువల్ కంపైలర్ ఉంటుంది. లెట్స్ సే ఈ .NET అనేది C#ని, F#ని అండ్ విజువల్ బేసిక్ కోడ్ని, ఓకే, ఈ మూడింటిని. సో బేసిక్గా C# అవ్వచ్చు, F# అవ్వచ్చు అండ్ విజువల్ బేసిక్ అవ్వచ్చు. సో ఇండివిజువల్గా ఫస్ట్ అన్నీ కూడా వాటి కంపైలర్స్ మీదనే కంపైల్ అవుతాయి. బట్ కంపైల్ అయ్యాక ఇండివిజువల్ కంపైలర్స్లో దే విల్ ఆల్ బీ కన్వర్టెడ్ ఇంటూ అ కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఓకే, ఈ కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ని బేసిక్గా CIL అంటారు. ఓకే, అండ్ ఫర్దర్గా అది రన్ అవ్వాలి అంటే ఓకే, ఆ రన్ టైం కూడా అగైన్ ఇట్స్ అ కామన్ రన్ టైం. మీకు బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ వచ్చి ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఈ కామన్ రన్ టైంని CLR అంటారు. అండ్ ఇట్ ఈజ్ అ జస్ట్ ఇన్ టైమ్ కైండ్ ఆఫ్ అ ఇంటర్ప్రిటర్ అనుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి అంటే, లెట్స్ సే యూ వాంట్ టు క్రియేట్ ద అప్లికేషన్ ఫర్ 64-bit విండోస్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 64-bit విండోస్. లెట్స్ సే B అనే ఇంకొక వ్యక్తి హీ వాంట్ టు క్రియేట్ దిస్ అప్లికేషన్ ఫర్ 32-bit విండోస్. సో బేసిక్గా ఇద్దరికి ప్లాట్ఫామ్ వేరు. ఓకే, సో బేసిక్గా ఏమవుద్ది అంటే ఈ జస్ట్ ఇన్ టైమ్ ఏదైతే రన్ టైమ్ ఉందో విచ్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ ఆల్సో, ఈ CLR అనేది విత్ రెస్పెక్ట్ టు యోర్ స్పెసిఫిక్ టార్గెట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్, 32-bit 64-bit ఆర్ వాట్ ప్లాట్ఫామ్ ఈస్ ఇట్ అనే దాన్ని బట్టి జస్ట్ ఇన్ టైం రియల్ టైం మషిన్ కోడ్లోకి రన్ అవుతుంది, బేసిక్గా కన్వర్ట్ చేస్తుంది ఈ మషిన్ కోడ్ని. బేసిక్గా ఈ మషిన్ కోడ్ అంటే బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ zeros and ones. సో ఈ zeros and ones ఆర్ కరస్పాండింగ్ టు ద టార్గెట్ ప్లాట్ఫామ్. దేంట్లో అయితే మీరు ఈ అప్లికేషన్ని రన్ చేద్దాం అనుకుంటున్నారు, ఇట్ కెన్ బి దిస్ ఆర్ దిస్ వాట్ ఎవర్. సో ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయ్యి బేసిక్గా మనకి మషిన్ కోడ్ జనరేట్ అవుతుంది. అండ్ దీన్ని బేసిక్గా మీరు మీ టార్గెట్ ప్లాట్ఫామ్లో చాలా చాలా సింపుల్గా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ బేసిక్గా .NET వర్క్స్, దట్ ఈస్ హౌ ద ఫ్రేమ్వర్క్ వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఈ యొక్క ఏదైతే PDF ఉందో ఆర్ PDF ఆర్ వాట్ ఎవర్ దిస్ నోట్స్ ఏదైతే ఉందో మీకు కనబడుతుందో స్క్రీన్ మీద, అది కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు కన్వర్ట్ దిస్. బేసిక్గా ఇది ఒక PDF కాదు, ఇట్స్ ఇమేజ్ ఫార్మాట్, బట్ ఐ విల్ ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అ PDF అండ్ ప్రొవైడ్ టు యూ ఇఫ్ యూ రియలీ వాంట్. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా C# కోడ్ని మనం రాస్తాం. C# కంపైలర్ దాన్ని ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. దెన్ ద కామన్ రన్ టైమ్ విల్ రన్ ఇట్ అండ్ ఫైనల్లీ విల్ గెట్ ద మషిన్ కోడ్ కరస్పాండింగ్ టు ద టార్గెట్ ప్లాట్ఫామ్. ఓకే, సో గోయింగ్ అహెడ్, బేసిక్గా బేసిక్ స్ట్రక్చర్ ఏంటి ఒక C# ప్రోగ్రామ్కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజింగ్ సిస్టమ్ అని రాస్తాం. యూజింగ్ ఇస్ అ కీవర్డ్. బేసిక్గా కీవర్డ్ అంటే ఏంటి అంటే, కీవర్డ్ అంటే ఏంటి అంటే కీలక పదం అన్నమాట. అంటే బేసిక్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తున్నప్పుడే కొన్ని వర్డ్స్కి ముందే
మీనింగ్ని ఇచ్చేస్తారు. అటువంటి వర్డ్స్ని మనం కీవర్డ్స్ అంటాం. సో అదేవిధంగా యూజింగ్ ఈజ్ ద కీవర్డ్, దీనికి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది. సో బేసిక్గా యూజింగ్ అనే కీవర్డ్ని వాడి ఆ తర్వాత మనం నేమ్ స్పేస్ని రాస్తాం. సో బేసిక్గా ఆ నేమ్ స్పేస్ని ఈ యొక్క ప్రోగ్రాంలో మనం వాడుకుంటున్నాం అని చెప్పడానికి. సో బేసిక్గా ప్రతి ప్రోగ్రాంలోనూ మనం సిస్టమ్ అనే నేమ్ స్పేస్ని వాడుతూ ఉంటాం. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మనకి C++, జావా లాగానే సెమీకోలన్ ఈజ్ యూస్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్. సో సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అనేది ఒక నేమ్ స్పేస్ అని చెప్పాను. నేమ్ స్పేస్ అంటే ఏంటి? ఓకే, నేమ్ స్పేస్ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒకవేళ మీరు జావా చదువుంటే మీరు ప్యాకేజెస్ ఆర్ పైథాన్ చదివినా సరే ప్యాకేజెస్ విన్నారు కదా. సో ప్యాకేజెస్ని మనం C#లో ఒక రకంగా నేమ్ స్పేస్ అనొచ్చు. అంటే తెలియదన్నా మాకు ప్యాకేజెస్ అంటే కూడా అంటే బేసిక్గా మనకి రకరకాల క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ కదా. సో ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్లో మనకి రకరకాల క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అంటే ఏంటి? బేసిక్గా క్లాస్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, ఒక పెన్ ఉంది, ఒక పెన్సిల్ ఉంది, ఒక ట్రీ ఉంది, వాట్ ఎవర్. వీటిని ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేయాలి. ఓకే, సో ఒక బ్లూ ప్రింట్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ ఒక ఫార్మాట్ తయారు చేయాలి. ఓకే, ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అండ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఒక కార్ ఏ విధంగా పనిచేస్తుంది, ఒక పర్సన్ ఏ విధంగా పనిచేస్తాడు, చెట్టు ఏ విధంగా పనిచేస్తుంది, పెన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎలా పనిచేస్తుంది. సో అవన్నీ డిఫైన్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క బ్లూ ప్రింట్స్, ఓకే, బ్లూ ప్రింట్స్ని తయారు చేస్తాం. సో తయారు చేసిన బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి బేసిక్గా మన ప్రోగ్రాంలో వాడుకుంటూ ఉంటాం. సో ఈ బ్లూ ప్రింట్నేమో మనం క్లాస్ అంటూ ఉంటాం, అండ్ ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రాంలో వాడుకునే ఆ ఎంటిటీని ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాల్డ్ క్లాసెస్. సో మనకి ఊప్స్ బేస్డ్ లాంగ్వేజెస్లో బోల్డ్ అన్ని క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్గా నేమ్ స్పేస్ అంటే ఏంటి అంటే మనం డిఫరెంట్ క్లాసెస్ని బేసిక్గా ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవడానికి బేసిక్గా ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తాం. సో ఆ ఫోల్డర్ని, ఆ కంటైనర్ని మనం నేమ్ స్పేస్ అంటాం, విచ్ ఇన్హెల్డ్ కైండ్ ఆఫ్ కంటైన్స్ వేరియస్ క్లాసెస్. సో బేసిక్గా ఒక నేమ్ స్పేస్లో ఏముంటాయి అంటే ఒక నేమ్ స్పేస్లో రకరకాల క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో సిస్టమ్కి సంబంధించిన వేరియస్ క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్గా బై డిఫాల్ట్ ప్రతిసారి మనం సిస్టమ్ని ఎందుకు యూజింగ్ అని చెప్పి మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి అంటే బికాజ్ ఆబ్వియస్లీ మనం ప్రోగ్రాంలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూజ్ చేయాలి కదా. అంటే ఇన్పుట్ అంటే ఏంటి? బేసిక్గా ఇన్పుట్ అంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ 2 numbers, ఒక 2 numbers యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ 2 numbers ఏంటి అని చెప్పి ఆబ్వియస్లీ మనకి యూజర్ ఇవ్వాలి కదా. సో ఈ 2 numbers తీసుకోవడం అనేది ఇన్పుట్ అనమాట. ఓకే, సో ఈ 2 numbers యొక్క అడిషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేసింది 4 and 5 అనుకుందాం. సో అడిషన్ ఏమవుద్ది? 9 అవుద్ది. సో యూజర్కి మళ్ళీ 9ని ఇవ్వడాన్ని అవుట్పుట్ అంటాం. సో ఈ ఇన్పుట్ మరియు అవుట్పుట్ చేయాలి అంటే మనకి ఆబ్వియస్లీ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ది సిస్టమ్. సో బేసిక్గా మన ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ కాల్స్ ఉంటాయి. సో మనకి అది ఖచ్చితంగా అవసరం వస్తాయి బికాస్ వీ కెనాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఒక ఇన్పుట్ స్ట్రీమ్తో కానీ అవుట్పుట్ స్ట్రీమ్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలంటే వీ నీడ్ సిస్టమ్ కాల్స్, అండ్ ఈ సిస్టమ్ కాల్స్కి సంబంధించిన క్లాసెస్ ఆర్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ C#, అండ్ ఆ క్లాసెస్ అన్నీ కూడా దే ఆర్ ఇన్సైడ్ ద సిస్టమ్ అనే నేమ్ స్పేస్. కాబట్టి మనం సిస్టమ్ అనే నేమ్ స్పేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మన ప్రోగ్రాంలోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత వీ రైట్ సంథింగ్ కాల్డ్ నేమ్ స్పేస్ అనే కీవర్డ్ అండ్ సమ్ నేమ్ స్పేస్ నేమ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో బేసిక్గా మనం ఈ ప్రోగ్రాంలో ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. సో ప్రతిసారి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము, ఒక C# ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే దాంట్లో ఆ ప్రోగ్రాంలో ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసి దాని లోపలే కావాల్సిన క్లాసెస్ అన్నింటినీ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన నేమ్ స్పేస్ని పెట్టచ్చు. ఓకే,
అండ్ ఇన్సైడ్ దాట్ వీ విల్ యూజ్ అగైన్ అ కీవర్డ్ కాల్డ్ క్లాస్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఒక క్లాస్ నేమ్ పెట్టి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఆ లోపల స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. మెథడ్ అంటే ఏంటి అనేది నేను ముందు చెప్తాను. సో ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అనేది నేను జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చానంతే. మీకు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఈజీగా అర్థమవుద్ది. సో మనం రాసే కోడ్ అంతా కూడా ఈ లోపల ఉంటుంది అనమాట, ఇన్సైడ్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ కోడ్ రాసి చూపిస్తాను. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ యూజింగ్ సిస్టమ్. ఓకే, ఆ తర్వాత బేసిక్గా నేమ్ స్పేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ స్పేస్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా ఇచ్చి దీని లోపల వీ విల్ క్రియేట్ అ క్లాస్. సో క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ హెలో అనుకుందాం. ఓకే, సో హెలో ఈజ్ అ క్లాస్. సో ఆ విధంగా మనం ఏం చేస్తాం, ఒక క్లాస్ని డిఫైన్ చేసాం. ఈ క్లాస్ లోపల ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ అ మెథడ్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఎందుకు అనేది చెప్తాను. స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, అండ్ దీని లోపల స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ తీసుకుంటూ ఉంటాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ దిస్ ఆల్సో. ఓకే, అండ్ మనకు కావాల్సిన కోడ్ మొత్తం కూడా ఈ లోపల రాస్తూ ఉంటాం. బేసిక్గా చేసింది ఏంటి అంటే ఆబ్వియస్లీ మన ప్రోగ్రాంలో మనం కావాల్సినన్ని క్లాసెస్ తయారు చేయొచ్చు కదా. సో ప్రతి ప్రోగ్రాంలోనూ అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. వీ కెన్ క్రియేట్ n number of classes. n can be any finite number. Okay, so ఈ n number of classes లో there can be n number of or m number of methods. మెథడ్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి, బేసిక్గా ప్రతి క్లాస్ రిప్రజెంట్స్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఓకే, సో దానికి కరస్పాండింగ్గా ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, కార్కి ప్రాపర్టీ ఏంటి, మేబీ కలర్. ఫంక్షనాలిటీ స్టార్ట్. ఓకే, సో ఈ విధంగా ప్రతి క్లాస్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ యాజ్ యూ వాంట్. సో బేసిక్గా ఇన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఇన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఉండొచ్చు, ఇట్ కెన్ బి n ఇంటూ m నెంబర్ ఆఫ్ మెథడ్స్ కదా. సో వీటిల్లోంచి బేసిక్గా మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఎలా తెలుస్తుంది కంపైలర్కి? అర్థమైందా క్వశ్చన్? మన దగ్గర n ఇంటూ m నెంబర్ ఆఫ్ ఏమున్నాయి, వీ హ్యావ్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. సో బేసిక్గా ఇన్ని మెథడ్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని కంపైలర్కి తెలియదు. కాబట్టి చెప్పడానికి ఇది మెయిన్ ఫంక్షన్ అమ్మా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి అని చెప్పడానికి మనం స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తాం. అండ్ బేసిక్గా ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నప్పుడే ఒకవేళ యూజర్ డైరెక్ట్గా మనం అడగకుండానే ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని మనం ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనే యాట్రిబ్యూట్ని వాడుకొని ఇన్పుట్ డైరెక్ట్గా ప్రోగ్రామ్ను బేసిక్గా రన్ అవ్వక ముందే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే, ప్రోగ్రాంలో ఎక్స్ప్లిసిట్గా ఇన్పుట్ అడగక ముందే ఇన్పుట్ తీసుకోవడానికి ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ వాడుతూ ఉంటాం. అర్థమైందా? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ కమెంట్స్ అనమాట. కమెంట్స్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు. సో ఈ మెయిన్ అనే మెథడ్ మనం ఎందుకు వాడతాం, బికాస్ వీ వాంట్ టు స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ హియర్. సో బేసిక్గా లెట్స్ సే మన టీంలోకి ఒక కొత్త డెవలపర్ వచ్చాడు అండ్ హీ డజంట్ నో వై ఈజ్ మెయిన్ రిటర్న్. ఓకే, సో కోడ్లో మీరు చెప్దాం అనుకుంటున్నారు దిస్ మెథడ్ ఈజ్ టు స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్దాం అనుకుంటున్నారు. ఓకే, చెప్దాం అనుకున్నప్పుడు ఈ విధంగా రాస్తే బేసిక్గా కంపైలర్ ఏమనుకుంటుంది అంటే ఈ దిస్ మెథడ్ ఈజ్ టు స్టార్ట్ ఈఎక్సి ఇవన్నీ కూడా బేసిక్గా ప్రోగ్రాంలో భాగమే అని చెప్పి భావిస్తుంది. దానివల్ల బేసిక్గా ఇవేమి ప్రోగ్రాంలో ఆల్రెడీ లేవు కాబట్టి, లేకపోయినా ఉన్నాయి అని చెప్పి భావించింది కాబట్టి మనకి ఎస్ వీ విల్ గెట్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా రాసిన హెల్పింగ్ స్టేట్మెంట్స్ని మనం ఏం చేయాలి, అలాగే ఉంచాలి ప్రోగ్రాంలో, బట్ కంపైలర్ని వాటిని రన్ చేయొద్దు అని చెప్పాలి. సో అలా చెప్పాలి అంటే మనం వాటిని కమెంట్ చేస్తామన్నమాట. ఓకే, సో కమెంట్ చేయాలి C#లో అనుకుంటే ఎలా చేస్తామంటే యూజింగ్
దీస్ 2 స్లాషెస్. సో ఈ విధంగా ఈ 2 స్లాష్లు పెడితే దిస్ లైన్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. ఓకే, సో సింగిల్ లైన్ అంటే కేవలం ఒక లైన్ని మాత్రమే మీరు కమెంట్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా 2 స్లాష్లు సరిపోతాయి. బట్ లెట్స్ సే మీరు ఇక్కడ దిస్ మెథడ్ ఈజ్ యూస్ టు స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పి 2 లైన్స్లో రాశారు. సో ఇక్కడ ఈ విధంగా 2 సార్లు కమెంట్ చేసినా ఓకే, ఆర్ దాని బదులు బేసిక్గా ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ చేసి కమెంట్ని ఇక్కడ ఈ విధంగా ఎండ్ చేసినా ఓకే. సో ఈ విధంగా స్టార్ట్ చేసి కమెంట్ని ఎక్కడ ఎండ్ చేయాలో అక్కడ ఈ విధంగా పెడితే సరిపోతుంది. ఈ మధ్యలో మీరు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ రాయొచ్చు, అవన్నీ కమెంట్ అయిపోతాయి. అర్థమైందా? దట్ ఈస్ హౌ అ మల్టీ లైన్ కమెంట్ వర్క్స్. సో there are 2 types of comments, single line to comment obviously single line of a sentence, multi-line to comment a multi-line of a sentence. Also remember, let's say మీరు comment లోపల comment లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లైక్ మేబీ యూజింగ్ సిస్టమ్ అని రాశారు. ఓకే, ఇక్కడ యూజింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎనీ సెంటెన్స్, ఇట్ ఈస్ అ కోడ్. అయినప్పటికీ మీరు కమెంట్ చేశారు కాబట్టి ఈ లైన్ రన్ అవ్వదు, కంపైలర్ దీన్ని పట్టించుకోవద్దు. ఓకే, సో కమెంటింగ్ వాడి మీరు కేవలం ఇంగ్లీష్ లైన్స్ని కాదు కోడ్ని కూడా కంపైలర్కి కనబడకుండా చేయొచ్చు. ఓకే, గ్రేట్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్. సో ఆల్వేస్ రిమెంబర్, నేను ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ చెప్తాను, నాట్ ఓన్లీ ఫర్ C#. అదేంటి అంటే సి. బేసిక్గా లెట్ మీ గో డౌన్. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ద టాపిక్ ఫస్ట్. ఎనీ ప్రోగ్రామ్, ఓకే, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. ఓకే, సో వైల్ వీ ట్రై టు సాల్వ్ అ ప్రాబ్లమ్, హౌ విల్ బీ అచీవ్ దట్ అంటే మనం ప్రోగ్రాంలోకి ఇన్పుట్ని తీసుకుంటాం అండ్ ప్రోగ్రామ్ నుంచి అవుట్పుట్ని ఇస్తాం. సో ఈ ఇన్పుట్ ఏదైతే డేటా ఉందో దాన్ని కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లోపల మ్యానిపులేట్ చేసి దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ని తెస్తాం అండ్ ఇదే మనకు కావాల్సిన రిజల్ట్. సో ప్రతి బేసిక్గా ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దాంట్లో క్రూషియల్ పార్ట్ ప్లే చేసేది ఏంటి అంటే, క్రూషియల్ అంటే ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసేది ఎవరు అంటే ఇట్ ఈస్ ద డేటా, బికాస్ ఇన్పుట్ ఈజ్ డేటా అండ్ అవుట్పుట్ ఈజ్ డేటా. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈ డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకి కావాల్సినట్టుగా రిజల్ట్ పొందడం. కాబట్టి డేటా ప్లేస్ అ క్రూషియల్ రోల్. సో ఈ డేటాని ఖచ్చితంగా టెంపరరీగా మన ప్రోగ్రాంలో స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, టెంపరరీగా స్టోరింగ్ ఇట్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా స్టోర్ చేసుకోవాలి అంటే వీ నీడ్ కంటైనర్స్ కదా, కంటైనర్స్ టు స్టోర్ డేటా. సో ఈ కంటైనర్స్ని మనం వేరియబుల్స్ అంటాం. అర్థమైందా? సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ దాట్. సో బేసిక్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు C#లో అంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. వాట్ ఈజ్ డేటా టైప్ అంటే సి. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, లెట్స్ సే మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, ఓకే, అండ్ కిరాణా కొనుక్కోవడం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఆయిల్ కొనచ్చు, మీరు గ్రెయిన్స్ కొనచ్చు, మీరు రైస్ కొనచ్చు, మీరు సాల్ట్ కొనచ్చు, వాట్ ఎవర్. ఒక కిరాణా షాప్లో మీరు రకరకాల కిరాణా కొనచ్చు. ఓకే, ఇంటికి వచ్చాక ఈ కిరాణా మొత్తాన్ని సింగిల్ కంటైనర్లో స్టోర్ చేయరు కదా. ఆయిల్కి మేబీ ఒక బాటిల్ ఉంటుంది, ఈ విధంగా ఒక బాటిల్ ఉండొచ్చు. ఇది క్యాండిల్లా ఉంది బట్ ఒక బాటిల్ అనుకోండి. ఓకే, గ్రెయిన్స్కి మేబీ ఒక బాక్స్ ఉండొచ్చు, ఓకే, ఒక జార్లా ఉండొచ్చు. రైస్కి మేబీ ఒక పెద్ద కంటైనర్లా ఉండొచ్చు. సాల్ట్కి మేబీ ఒక చిన్న బాక్స్లా ఉండొచ్చు. ఓకే, సో ప్రతి ఐటమ్కి మనం ఇంట్లో స్టోర్ చేసుకునే కైండ్ ఆఫ్ బాక్స్ ఆర్ కంటైనర్ ఈజ్ డిఫరెంట్ కదా. సో అదేవిధంగా ఫర్ డేటా ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో వాటిని మనం డేటా టైప్స్ అంటాం. సో మనకి బేసిక్గా C#లో వీ హ్యావ్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్. సో ఇంటీజర్ విచ్ కరస్పాండింగ్ టు ఆల్ ద ఇంటీజర్స్ మైనస్, బేసిక్గా ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే మన నంబర్ లైన్లో ఉన్న నంబర్స్. సో 0, 1, 2, 3, -1, -2, దీస్ ఆర్ ఆల్ ఇంటీజర్స్. ఓకే, సెకండ్ టైప్ ఈజ్ ఫ్లోటింగ్ పాయింట్. సో ఒక నంబర్కి
మధ్యలో డెసిమల్ పాయింట్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. దెన్ వీ హ్యావ్ క్యారెక్టర్. ఓకే, సో క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో క్యారెక్టర్ అంటే మన కీబోర్డ్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టర్స్. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, సి స్టార్టింగ్ ఫ్రమ్ ఏ బి సి డి, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి, ఆల్ ద స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ @ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, పర్సంటేజ్ అవ్వచ్చు, అదేవిధంగా నంబర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, దే ఆర్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే అన్న, ఇప్పుడు 1 అనే నెంబర్ ఉంది, ఇది ఇంటీజరా క్యారెక్టరా అంటే నార్మల్గా 1 అని రాస్తే ఇట్ ఈజ్ అ ఇంటీజర్. బట్ ఈ విధంగా కొటేషన్స్ లోపల రాస్తే 1 అనేది ఇట్ ఈస్ నాట్ అ ఇంటీజర్, ఇట్ విల్ బికమ్ అ క్యారెక్టర్. ఓకే, సో కొటేషన్ లోపల రాసే ప్రతి క్యారెక్టర్ ఇస్ అ క్యారెక్టర్. ఓకే, ఈ విధంగా కొటేషన్ లోపల రాస్తాం. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్. సో బేసిక్గా స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. లెట్స్ సే యువర్ నేమ్, మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ రవి అనుకుందాం. ఓకే, సో రవి అనే ఈ నేమ్లో వీ హ్యావ్ అగైన్ రవి అనేది ఇట్స్ అ నేమ్. సో నేమ్ అనేది ఇట్స్ డేటా. ఓకే, ఈ డేటాలో వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఏ ఇస్ ఎ క్యారెక్టర్, వి ఇస్ ఎ క్యారెక్టర్, ఐ ఇస్ ఎ క్యారెక్టర్. సో ఈ విధంగా మనకి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్స్ యొక్క కాంబినేషన్ ఈజ్ అ డేటా కాల్డ్ నేమ్ విచ్ హ్యాస్ అ వాల్యూ రవి. సో ఈ టోటల్ని మనం డబుల్ కోట్స్లో పెడతాం అండ్ దీన్ని మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ అంటాం. ఓకే, సో సిమిలర్లీ వీ హ్యావ్ లాంగ్ అండ్ డబుల్ ఆల్సో. సో లాంగ్ అంటే బేసిక్గా ఇంటీజర్లోనే ఇఫ్ ద లిమిట్ ఆఫ్ ద నంబర్స్ దట్ వీఆర్ స్టోరింగ్ ఈజ్ లార్జ్, ఓకే, దెన్ ఇట్స్ కాల్డ్ లాంగ్. అదేవిధంగా డబుల్ అంటే బేసిక్గా ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ స్టోర్ చేసుకోగలరు అనే దాన్ని బట్టి చూసుకుంటే ఫ్లోటింగ్ పాయింట్లో తక్కువ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ వీ కెన్ స్టోర్ ఆఫ్టర్ డెసిమల్, డబుల్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, సో లాంగ్ అండ్ డబుల్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్. సో ఇంటీజర్ని మనం ఇంట్ అంటాం, ఫ్లోటింగ్ పాయింట్ని ఫ్లోట్ అంటాం, క్యారెక్టర్ని క్యార్ అంటాం, స్ట్రింగ్ని స్ట్రింగే అంటాం. ఇంకొకటి మర్చిపోయాం విచ్ ఇస్ బూల్. సో బూల్ అంటే ఏంటి అంటే వెన్ ద ఆన్సర్ ఆఫ్ అ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనుకుంటే అటువంటి దాన్ని మనం బూల్ అంటాం. అంటే ఐ టెల్ యూ, లెట్స్ సే వీ హ్యావ్ 3 > 4. ఇప్పుడు నేను 3 > 4 అంటే ఆన్సర్ ఏమవుద్ది, ఆర్ బేసిక్గా దీని యొక్క కరస్పాండింగ్ సిచ్యువేషన్ ఏమవుద్ది, ఐదర్ ఇది ట్రూ అవ్వచ్చు ఆర్ ఫాల్స్ అవ్వచ్చు. అండ్ ఈ కేసులో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టెలింగ్ 10 < 100. అగైన్ ఇక్కడ కూడా ఏమవచ్చు, ఐదర్ ట్రూ అవ్వచ్చు ఆర్ ఫాల్స్ అవ్వచ్చు. హియర్ ఇట్ ఈస్ ట్రూ. సో బేసిక్గా ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ వీ హ్యావ్ ఓన్లీ 2 పాసిబుల్ ఆన్సర్స్, ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని బేసిక్గా మనం ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేయాలి అంటే వీ యూజ్ సంథింగ్ కాల్డ్ బులియన్. అండ్ ఈ బులియన్ని మనం బూల్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, గాట్ ఇట్. సో హౌ డు వీ క్రియేట్ వేరియబుల్స్? డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ, ఓకే, ఆర్ ఇంట్ A1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ జస్ట్ దాని యొక్క టైప్ అండ్ వేరియబుల్ నేమ్ పెట్టాం. ఆ వేరియబుల్ నేమ్తో పాటు దాంట్లో వాల్యూ కూడా పెట్టాలనుకుంటే ఈ విధంగా ఈక్వల్ టు వాడి పెట్టేయచ్చు. సిమిలర్లీ ఫ్లోట్ B1 ఈజ్ ఈక్వల్ టు 3.14, క్యార్ C ఈజ్ ఈక్వల్ టు A, స్ట్రింగ్ D1 ఈజ్ ఈక్వల్ టు హై. ఓకే, గాట్ ఇట్, గ్రేట్. మూవింగ్ ఫార్వర్డ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇందాక ఆల్రెడీ చెప్పాను అంటే ఏంటి అనేది. సో C#లో ఇన్పుట్ తీసుకోవాలి అంటే console.readLine అనే ఫంక్షన్ని వాడతారు. ఓకే, అండ్ అవుట్పుట్ తీసుకోవాలి అంటే console.writeLine అనేది వాడతారు. సో ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఇన్పుట్ కూడా ఇట్ విల్ రిటర్న్ అ స్ట్రింగ్. అంటే మీనింగ్ ఏంటి అంటే లెట్స్ సే మీరు ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు ఫర్ 2 నంబర్స్. ఓకే, A అండ్ B అనే నంబర్స్లోకి మీరు ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఫైనల్గా దాన్ని యాడ్ చేసి యూ వాంట్ టు షో ద ఆన్సర్. ఓకే, సో ఇన్పుట్ తీసుకున్నప్పుడు A అండ్ B అనేవి మీకు బేసిక్గా ఇంటీజర్ ఫార్మాట్లో రావు, బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తాయి. దాన్ని మీరు ఆ స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ చేసి అప్పుడు వాడుకోవాలి. ఓకే, సో కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి ఇన్పుట్ కూడా బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్. సో దాన్ని ఎలా వాడుకోవాలి అనుకుంటున్నారు అనుకునే దాన్ని బట్టి బేసిక్గా దాన్ని మీరు కన్వర్ట్ చేసుకుని వాడుకోవాలి. ఓకే, గ్రేట్. అండ్ C# ఈజ్ అ టైప్ సేఫ్ లాంగ్వేజ్. అంటే బేసిక్గా లెట్స్ సే యు ఆర్ టైపింగ్ ఇన్ దిస్ వే. సో మీరు
ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టారు. మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశారు, ఏ అని చెప్పి 2 అని పెట్టారు. దిస్ ఈజ్ కరెక్ట్. సో ఇన్ లాంగ్వేజెస్ దట్ ఆర్ టైప్ సేఫ్, స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ ఆర్ డిఫరెంట్. ఓకే, సిమిలర్లీ లెట్స్ సే ఏబీసీ ఉంది, ఏబీసీ ఉంది, ఏబీసీ ఉంది, ఏబీసీ ఉంది. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్. ఓకేనా, గ్రేట్. సో బై డిఫాల్ట్ డెసిమల్ ఈజ్ డబుల్. అంటే ఏంటి? లెట్స్ సే మీరు డబుల్ కే ఈజ్ ఈక్వల్ టు 3.14 పెట్టారనుకోండి, దాట్స్ గ్రేట్, బికాస్ బై డిఫాల్ట్ డెసిమల్ ఉంటే ఇట్ ఈస్ అ డబుల్ ఫార్మాట్. బట్ మీరు 3.14ని ఫ్లోట్లోకి పెట్టాలనుకుంటే దాని పక్కన ఎక్స్ప్లిసిట్గా ఎఫ్ అని పెట్టాలి, లేకపోతే మీరు ఫ్లోట్ లోపల పెట్టినా ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ డబుల్. ఓకే, గ్రేట్. లెట్ మీ గో డౌన్. సో ఇందాక చెప్పాను కదా దట్ బై డిఫాల్ట్ అన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయని చెప్పి. కన్వర్ట్ చేయడం ఎలా? సో లెట్స్ సే స్ట్రింగ్ n ఈజ్ ఈక్వల్ టు console.readline. సో స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చింది. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఇంటీజర్, సో మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న ఒక ఏ అనే వేరియబుల్లోకి కన్వర్ట్ డాట్ టు int 32 అని పెట్టి దాంట్లో ఈ వేరియబుల్ని పాస్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ని. సో అది ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎడిషన్లు, సబ్ట్రాక్టర్లు మీకు కావాల్సినట్టుగా దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? బట్ రిమెంబర్, బై డిఫాల్ట్ ఇన్పుట్ తీసుకుంటే ఇట్ విల్ బి అ స్ట్రింగ్. ఓకే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆపరేటర్స్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే సి. సో మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇసుక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే మనం చేసేది ఏంటి అంటే మనం ఎక్స్ప్రెషన్స్ రాస్తాం. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్స్లో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. లైక్ లెట్స్ సే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అని రాశాను. ఓకే, బి ప్లస్ సి, ఆర్ సింప్లీ కే ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 5. ఓకే, ఇక్కడ బేసిక్గా 1, 5 అండ్ కే వీటిని ఆపరాండ్స్ అంటారు. ఓకే, ఇక్కడ బి, సి అండ్ ఏ అగైన్ దీస్ ఆర్ కాల్డ్ ఆపరాండ్స్. ఓకే, ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ అ ఆపరేటర్. ఆపరేటర్. అదేవిధంగా ఈక్వల్ టు కూడా ఇట్ ఈస్ అ ఆపరేటర్. ఓకే, అండ్ బేసిక్గా ఇక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పడానికి ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్. అంటే బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది? 1 ప్లస్ 5 అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 1 మరియు 5 అనే ఆపరాండ్స్ మధ్య ప్లస్ అనే ఆపరేటర్ని వాడి అడిషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 5 ఏం జరుగుతుంది? ఈ 1 ప్లస్ 5 అనే వాల్యూ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ 6. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే కే ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఏమవుద్ది అంటే ఇక్కడ 6 మరియు కే అనే ఆపరాండ్స్ మధ్య ఈక్వల్ టు అనే ఆపరేటర్ని వాడి అసైన్మెంట్ అనే ఆపరేషన్ జరుగుతుంది. సో ఆపరేటర్ అంటే సింబల్ అనమాట, విచ్ రిప్రజెంట్స్ ఆపరేషన్ బిట్వీన్ ఆపరాండ్స్. ఓకే, సో రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ టైప్ ఈజ్ అరిథ్మెటిక్ విచ్ వీ ఆల్రెడీ నో, ప్లస్, మైనస్, స్టార్, డివైడ్ బై అండ్ మాడ్యులో. సో ప్లస్ అంటే అడిషన్, మైనస్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మరి ఈ పర్సంటేజ్ సింబల్ ఏంటి అంటే దాన్ని మనం మాడ్యులో అంటాం. మాడ్యులో అంటే ఏంటి? లెట్స్ సే నేను 4 మాడ్యులో 3 అన్నాను అనుకోండి, నాకు ఆన్సర్ 1 వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే నేను 4ని 3తో డివైడ్ చేస్తే 1 జా 3, నాకేమొచ్చింది? రిమైండర్ 1 వచ్చింది. సో ఈ రిమైండరే బేసిక్గా మాడ్యులో ఆపరేటర్ అనమాట. గాట్ ఇట్? గ్రేట్. దెన్ వీ హ్యావ్ కంపారిజన్ ఆపరేటర్స్. బేసిక్గా గ్రేటర్ దాన్, లెస్ దాన్ చెప్పడానికి ఇది వాడతాం. లెట్స్ సే I want to compare two numbers. Okay, 3 greater than 4. So this is an operator. 4 less than 5 operator. Okay, so ఈ విధంగా గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్, ఈక్వల్ టు వాడుతుంటారు. ఈక్వల్ టు అంటే లెట్స్ సే నేను 4 లెస్ దాన్ ఈక్వల్ టు 4 అని పెట్టాను అండ్ 4 లెస్ దాన్ 4 పెట్టాను. ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈజ్ కరెక్ట్ బికాజ్ లెస్ దెన్ కాకపోయినా ఈక్వల్ టు వర్కౌట్ అయింది కాబట్టి. బట్ ఇక్కడ 4 less than 4 ఈజ్ రాంగ్ విచ్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే 4 ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ లెస్ దాన్ 4 కాబట్టి ఇక్కడ రాంగ్. అంటే ఇక్కడ ఫాల్స్, ఇక్కడేమో ట్రూ.
దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఆల్సో బేసిక్గా వీ హ్యావ్ 2 more ఆపరేటర్స్ కాల్డ్ నాట్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. బేసిక్గా రెండు నంబర్స్ ఈక్వలా కాదా, సో 5 ఈక్వల్ టు 5 కాదా, దిస్ ఈజ్ ట్రూ. సో బేసిక్గా రెండు ఈక్వల్ టుస్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టువా కాదా అని. వై నాట్ సింగిల్ ఈక్వల్ టు అంటే, సింగిల్ ఈక్వల్ టు అంటే బేసిక్గా ఇందాక చెప్పినట్లుగా ఇట్ ఈస్ అసైన్మెంట్ అనమాట. సో ఒక వాల్యూని ఇంకొక వాల్యూలోకి, అంటే ఒక వాల్యూని ఇంకొక మేబీ వేరియబుల్లోకి పెట్టాలి అంటే ఇది వాడతాం, ఇట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. కంపారిజన్కి వి యూస్ డబుల్ ఈక్వల్ టు. అండ్ ఈ ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. లెట్స్ సే నేను 5 నాట్ ఈక్వల్ టు 5 అని పెట్టాను, ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. 5 నాట్ ఈక్వల్ టు 4 అని పెట్టాను, ట్రూ బికాస్ ఆబ్వియస్లీ ఈక్వల్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఈజ్ అసైన్మెంట్, చెప్పాను కదా, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు. సో ఈక్వల్ టు ఓకే, మిగతావి ఏంటి, సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టాను, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను. దీని మీనింగ్ ఏంటి అంటే వెరీ సింపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఇందాక ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత 4, సో ఇక్కడ ఏ వాల్యూ విల్ బికమ్ 5 అనమాట. సో ఏ ప్లస్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కే మైనస్ ఈక్వల్ టు సమ్ ఎం అనుకుంటే దీని మీనింగ్ ఏంటి అంటే కే ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ ఎం అని అర్థం. అదేవిధంగా స్టార్ ఈక్వల్ టు డివైడ్ బై ఈక్వల్ టు. నెక్స్ట్ వీ హ్యావ్ బిట్ వైజ్ ఆపరేషన్స్. బేసిక్గా వీటిని మనం ఆన్ ద లెవెల్ ఆఫ్ బిట్స్ చేస్తూ ఉంటాం. అంటే సి దిస్ ఈజ్ కాల్డ్ అండ్, ఇది ఆర్, ఇదేమో ఎక్స్ఆర్. ఏం జరుగుతాయంటే లెట్ మీ కమ్ హియర్, సి బిట్ వైజ్ అంటే ఆన్ ద లెవెల్ ఆఫ్ బిట్స్. అంటే లెట్స్ సే ఒక 2 అనే నెంబర్ ఉంది, ఓకే, ఇది డెసిమల్ నెంబర్ 2 అనేది. దీన్ని బైనరీలో ఎలా రాస్తారు టెల్ మీ, దీన్ని 1 0 అని రాస్తారు బికాస్ 2 power 0 2 power 1. సో దీన్ని మనం 1 0 అంటే బేసిక్గా 2 అనమాట. సో 1 0 ఇన్ డెసిమల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్, సారీ 1 0 ఇన్ బైనరీ ఈక్వల్ టు 2 ఇన్ డెసిమల్ అనమాట. సో బేసిక్గా బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి ఓకే అని మీకు డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్స్లో లింక్ ఇస్తాను, ఆల్రెడీ చెప్పాను డెసిమల్ టు బైనరీ అండ్ బైనరీ డెసిమల్. సో దట్ విల్ హెల్ప్ యూ. సో బేసిక్గా సో ఇప్పుడు నేను 2 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 చేస్తున్నాను అనుకోండి, ఏం జరుగుద్ది అంటే 2ని మనం డెసిమల్లో 1 0 అని రాస్తాం అండ్ 1 ఏమో జస్ట్ 0 1 అని రాస్తాం. సో 1 0 అండ్ 0 1 అంటే మీనింగ్ ఏంటి అంటే అండ్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. సో బేసిక్గా అండ్ అంటే ఎలా జరుగుద్ది అంటే యాజ్ యూ మైట్ హ్యావ్ రిమెంబర్డ్, అండ్ ఎలా పనిచేస్తుంది అంటే లెట్ మీ ట్రూ ట్రూ ఉంది, ట్రూ ఫాల్స్ ఉంది, ఫాల్స్ ట్రూ ఉంది అండ్ ఫాల్స్ ఫాల్స్ ఉంది. ఆర్ సింపుల్గా ట్రూ అంటే 1 అనమాట. సో 1 లెట్ మీ రైట్ ఇట్, 1 1 ఉంది, 1 0 ఉంది, 0 1 ఉంది అండ్ 0 0 ఉంది. సో దీనికి అండ్ ఆపరేషన్ ఏమవుద్ది అంటే ఇట్ విల్ బీ 1 0 0 0. సో అట్లీస్ట్ ఒక 0 ఉన్న ఆన్సర్ ఈజ్ 0. ఇక్కడ అండ్ ఆపరేషన్ విల్ బీ వాట్, ట్రూ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఆల్వేస్ రిమెంబర్ కోడింగ్లో ట్రూ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, సిమిలర్లీ వీ ఆల్సో క్యాన్ డూ ఆర్ అనమాట. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ విల్ బీ 0 0. సో మీరు ఒకవేళ 2 అండ్ 1 అని పెడితే ఆన్సర్ విల్ బీ 0 బికాస్ ఇట్ ఈస్ 0. ఓకే, ఆర్ అంటే బేసిక్గా ఆర్ అంటే దీనికి ఆర్ ఏమవుద్ది అంటే ఇట్ విల్ బీ ట్రూ 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 అండ్ ఫాల్స్. అట్లీస్ట్ 1 ట్రూ ఉన్నా సరే ద ఆన్సర్ ఈజ్ ట్రూ అనమాట. సో అట్లీస్ట్ ఒక 1 ఉన్నా సరే ఆన్సర్ ఈజ్ 1. సో ఇక్కడే మీరు ఆర్ పెడితే బేసిక్గా 1 0 ఆర్ 0 1 అని పెడితే సో ఇట్ విల్ బీ 1 1. సో దీని వాల్యూ ఎంత, సో 1 1 అంటే డెసిమల్లో 3 అనమాట. సో నేను 2 ఆర్ 1 అని పెడితే ఆన్సర్ ఈజ్ 3. ఓకే, సో ఈ విధంగా డెసిమల్లో కాకుండా బైనరీలో జరగాలి అనుకుంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని మీరు వాడతారు. సో దీని గురించి మరింత తెలియాలనుకుంటే వాచ్ దట్ వీడియో ఆఫ్ కన్వర్టింగ్ డెసిమల్ ఇంటూ బైనరీ అండ్ బైనరీ ఇంటూ డెసిమల్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ని ఎలా వాడతాము, హౌ డు వీ యూస్ దట్ అంటే సింపుల్. సో వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వేటి యొక్క ఆన్సర్ అయితే మనకి బూలియన్గా ఉంటుందో దాన్ని కంబైన్ చేయడానికి మనం లాజికల్ వాడతాం. సో లెట్స్ సే 3 > 4. ఓకే, అండ్ ఇంకొకటి ఉంది విచ్ ఈస్ 5 = 5. దీని ఆన్సర్ ఏంటి, దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్,
దిస్ ఈజ్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 greater than 4 అండ్ 5 equal to 5 అని రాస్తే ఏమవుద్ది అంటే బేసిక్గా దిస్ ఈజ్ ఫాల్స్ అండ్ దిస్ ఈజ్ ట్రూ, కాబట్టి ఫాల్స్ అండ్ ట్రూ విల్ బీ వాట్, ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ ఫాల్స్, కాబట్టి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ విల్ బీ ఫాల్స్. ఓకే, అదే ఇక్కడ నేను ట్రూ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆర్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేమో లాజికల్ అండ్, ఇదేమో లాజికల్ ఆర్. సో ఇక్కడ ఆర్ పెడితే సో ఫాల్స్ ఆర్ ట్రూ, ఇట్ విల్ బీ ట్రూ అనమాట. సో ఆ విధంగా మల్టిపుల్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడానికి మనం ఈ విధంగా లాజికల్ ఆర్, లాజికల్ అండ్ లాజికల్ నాట్ వాడతాం. లాజికల్ నాట్ అంటే లెట్స్ సే ఈ విధంగా నాట్ ఆఫ్ 3 greater than 4 ఉంది, ఇదేంటి ఫాల్స్, బట్ నాట్ ఆఫ్ ఫాల్స్ విల్ బికమ్ ట్రూ. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ విల్ బీ ట్రూ అనమాట. ఓకే, ఆ విధంగా మనం లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ వాడుతూ ఉంటాం. గ్రేట్. సో నెక్స్ట్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇఫ్ అండ్ ఎల్స్. సో ఇఫ్ అండ్ ఎల్స్ అంటే ఏంటి? బేసిక్గా చాలాసార్లు మనకి ప్రోగ్రామింగ్లో సిచ్యువేషన్స్ వస్తాయి వేరిన్ బేసిక్గా ఒక కండిషన్ని చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక పని, ట్రూ కాకపోతే ఒక పని చేయాల్సి వస్తుంది. సో అక్కడ మనం ఈ విధంగా కండిషన్స్ వాడతాం. సో లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు 3, నేను ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 అని పెట్టాను. సో ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 10 కాదా? కాదు. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ విల్ బి ఫాల్స్. సో ఇఫ్ లోపల ఫాల్స్ ఉందనుకోండి ఈ పని జరగదు. అదే ఇఫ్ లోపల ట్రూ ఉందనుకోండి ఈ పని జరుగుతుంది. సో బేసిక్గా ఈ విధంగా వీ హ్యావ్ 2 లైన్స్ కదా, 2 కర్లీ బ్రేసెస్ కదా. సో ఇఫ్ ఇక్కడ కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అయిందనుకోండి ఈ బ్రేసెస్ లోపల ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్స్ ఆల్. ఓకే, సో బేసిక్గా ఎగ్జిక్యూట్ అవ్వదు అనుకుందాం. లెట్స్ సే మనకి ట్రూ రాలేదు, ట్రూ వచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది, బట్ ట్రూ రాలేదు, ఫాల్స్ వచ్చింది అనుకుందాం. సో ఫాల్స్ వచ్చినప్పుడు బేసిక్గా మీరు ఎల్స్ వాడి ఈ ఎల్స్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయించవచ్చు. ఓకే, సో ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. సో ఆ విధంగా మనం రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 దిస్ వన్ ఎల్స్ దిస్ వన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇట్ ఈస్ 3, కాబట్టి మనకి ఏ ఈ స్మాల్ అని ప్రింట్ అవుతుంది బికాజ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అండ్ అది వాడుకుని మనం ఇక్కడ బేసిక్గా ఏం జరిగింది ఏ గ్రేటర్ దెన్ 10 విచ్ ఇస్ ఫాల్స్, కాబట్టి ఎల్స్ లోపల ఉన్న కైండ్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ చెక్ మల్టిపుల్ కండిషన్స్ బిఫోర్ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ సంథింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ అనుకున్నప్పుడు మనం ఈ విధంగా మల్టిపుల్ కండిషన్స్ పెట్టచ్చు. సో ఇఫ్ కండిషన్ 1, ఒకవేళ ఇది కాకపోతే దెన్ చెక్ కండిషన్ 2, ఒకవేళ ఇది కాకపోతే దెన్ చెక్ కండిషన్ 3, ఫైనల్గా ఏది కాకపోతే దెన్ గో టు ఎల్స్. అర్థమైందా? సో ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 ఆబ్వియస్లీ ఫాల్స్ కాబట్టి జరగదు. ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1 ఆబ్వియస్లీ ఏ గ్రేటర్ దెన్ 1 బికాస్ ఏ ఈస్ 3, కాబట్టి ఏ ఈస్ బిగ్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, ఎల్స్ ఏ ఈస్ స్మాల్ అని ప్రింట్ అయ్యేది, బట్ ఆల్రెడీ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదు. సో ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇఫ్ సమ్ కండిషన్ 1 ఉంటుంది కదా, ఈ కండిషన్ 1 చెక్ చేస్తుంది, ట్రూ అనుకోండి. ఓకే, ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అక్కడితో ఆగిపోతుంది. ఎల్స్ ఇఫ్ బేసిక్గా ఈ కండిషన్ ట్రూ కాదు అనుకుంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే దీని లోపలిది ఆర్ ఎల్స్ నెక్స్ట్ కండిషన్ లేదనుకోండి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఇంకా ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేయదు, ఎల్స్లోకి కూడా వెళ్ళదు. ఓన్లీ ఇఫ్ ద కండిషన్ అబోవ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ విల్ గో బిలో. అర్థమైందా? గ్రేట్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్విచ్ అనమాట. సో స్విచ్ అంటే ఏంటి అంటే అగైన్ ఒక ఎంటిటీ విచ్ వీ నీడ్ టు కంపేర్ అనేది స్విచ్ అనే ఒక కీవర్డ్ లెవెల్ పెట్టి అది వాల్యూ దేనికి ఈక్వల్ అయింది అనేదాన్ని బట్టి ఒక పని చేయాలనుకుంటే స్విచ్ వాడతాం. లెట్స్ సే P ఈజ్ ఈక్వల్ 10 అండి. సో P2 అయిందనుకోండి వీ వాంట్ టు ప్రింట్ హాయ్, ఒకవేళ P10 అయితే వీ వాంట్ టు ప్రింట్ హెలో. ఓకే, అండ్ ఒకవేళ P2 కాదు 10 కాదు అనుకోండి బై డిఫాల్ట్ బాయ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఈ విధంగా కోడ్ రాస్తాం. సో మనం ఏం చేస్తాం P అనే వాల్యూ బట్టి వీ వాంట్ టు కైండ్ ఆఫ్ స్విచ్ ద స్టేట్మెంట్స్. సో ఒకవేళ P2 అయితే సో కేస్ 2 P2 అయితే ప్రింట్ హాయ్, కేస్ 10 అంటే మీనింగ్ ఏంటి? కేస్ 10 అంటే P విచ్ ఈస్ ఇన్సైడ్ ద స్విచ్ అది 10 అయితే ప్రింట్ CWL అంటే బేసిక్గా ఏంటి అంటే కన్సోల్ రైట్ లైన్. ఓకే, సో కన్సోల్ రైట్ లైన్ హెలో. సో 10 కాబట్టి మనకి హెలో ప్రింట్ అవుద్ది.
మధ్య మధ్యలో ఈ బ్రేక్స్ ఏంటి అంటే ఒకవేళ బ్రేక్ లేకపోతే లెట్స్ సే p ఈజ్ ఈక్వల్ 2 అయి ఉండేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్ 2 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు ఇక్కడ బ్రేక్ లేకపోతే ఎక్కడైతే ఈ కేస్ సాటిస్ఫై అవుతుందో, సో కేస్ 2 సాటిస్ఫై అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మిగతా అన్ని కేసెస్ కూడా బ్రేక్ లేకపోతే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో బ్రేక్ అనేది బేసిక్గా ఒక కేస్ సాటిస్ఫై అవుతే ఆ కేస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం బ్రేకులు పెడతాం. బ్రేకులు పెట్టకపోతే ఎక్కడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాని తర్వాత ఉన్న కేసులన్నీ కూడా ఎగ్జిక్యూట్ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకే, దాని పైన ఉన్నాయి అవో లెట్స్ సే కేస్ 10 అయింది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ 10 కాబట్టి P10 అండ్ ఇక్కడ నేను బ్రేక్ పెట్టట్లేదు, సెకండ్ బ్రేక్ పెట్టట్లేదు అనుకుందాం. సో ఆబ్వియస్లీ కేస్ 2 సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి హాయ్ ప్రింట్ అవ్వదు. బట్ కేస్ 10 సాటిస్ఫై అయింది కాబట్టి హెల్లోతో పాటు బాయ్ కూడా ప్రింట్ అయిపోయేది ఒకవేళ బ్రేక్ లేకపోతే. సో ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో, ఏ కేస్ అయితే సాటిస్ఫై అవుతుందో బ్రేక్ లేకపోతే ఆ కేసు నుంచి మిగతావన్నీ బ్రేక్ వచ్చేంత వరకు ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటాయి. దట్ ఈస్ హౌ స్విచ్ వర్క్స్ అండ్ దట్ ఈస్ హౌ బ్రేక్ వర్క్స్. నెక్స్ట్ ఈజ్ లూప్స్ అనమాట. సో లూప్స్ అంటే ఏంటి అంటే ఒకే పనిని పదే కంటిన్యూస్గా రిపీటెడ్గా చేయాలి అనుకుంటే వీ యూస్ లూప్స్. సో బేసిక్గా ఈ లూప్స్ కూడా ఆబ్వియస్లీ నేను రిపీటెడ్గా చేయాలి అని చెప్పినందుకు అంటే ఇన్ఫినైట్గా చేయాలన్నా అంటే కాదు. బేసిక్గా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత వరకే చేయాలి. ఆ కండిషన్ ట్రూ అవుతున్నంత వరకు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కండిషన్ ఫాల్స్ అయిన వెంటనే వీ నీడ్ టు స్టాప్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఆ విధంగా పనిచేస్తాయి అనమాట. సో ఈ కండిషన్ ఎక్కడ రాస్తారు మీరు? ఈ కండిషన్ని మీరు ఈ విధంగా వైల్ అని చెప్పి కండిషన్ లోపల రాస్తారు. సో ఈ విధంగా ఎక్కడ రాస్తారంటే లెట్స్ సే i ఈజ్ ఈక్వల్ 1 అండి. సో i అనేది 5 కంటే ఈక్వల్ ఆర్ తక్కువ ఉన్నంతకాలం బేసిక్గా ఈ లూప్ రన్ అవుద్ది. ఓకే, వెన్ i బికమ్స్ గ్రేటర్ దాన్ 5 ఈ లూప్ ఆగిపోద్ది. సో ద పాయింట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ i వాల్యూ ఎంత? 1. సో నేను కేవలం ప్రింట్ చేస్తాను అనుకోండి, ఏమవుద్ది? ఎప్పటికీ i 1 అవుద్ది అండ్ ఇన్ఫైనైట్గా i ప్రింట్ అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా మన ప్రోగ్రామ్ ఇన్ఫైనైట్గా రన్ అవ్వకూడదు, ఒక ఫైనైట్ టైంలో స్టాప్ అయిపోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లూప్ లోపల వి విల్ అప్డేట్ ద వేరియబుల్. సో i ఈజ్ ఈక్వల్ టు i+1 అని పెడుతున్నాను. సో ప్రతిసారి ఈ i అనేది ప్రింట్ అవుతూ, సో ఫస్ట్ 1 అని ప్రింట్ అవుద్ది, ఆ తర్వాత i వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో హౌ ఇట్ విల్ వర్క్ అంటే ఇట్ విల్ వర్క్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో వైల్ i less than equal to 5 కదా, and i is equal to initially 1 int i. Okay, so now first we are kind of cwl అంటే ప్రింట్ చేస్తున్నాం what i and then i is equal to i+1. so what's happening is very simple. First of all i is 1, condition satisfy అయింది because 1 is less than equal to 5. so we'll print 1 and i is equal to i+1. so i is initially 1, now it will become 2. so again it will come inside 2 ప్రింట్ అవుద్ది. అదేవిధంగా ఇట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ 3 ప్రింట్ అవుద్ది, 4 ప్రింట్ అవుద్ది. బట్ వన్స్ ఇట్ బికమ్స్ 5 అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, 5 ప్రింట్ అవుద్ది, i విల్ బికమ్ 6. సో ఆ తర్వాత మళ్ళీ చెక్ చేస్తారనమాట, 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 అని చెప్పి. నో, దిస్ ఈజ్ ఫాల్స్. కాబట్టి అక్కడతో మన లూప్ అనేది స్టాప్ అయిపోద్ది. సో మనకి 1 2 3 4 5 అనే నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అర్థమైందా? గ్రేట్. సో ఒకవేళ నేను చెప్తుంది ఫాస్ట్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ స్లో డౌన్ ద pace of the video and go back and watch it again. Okay, now next type of loop ఏంటి అంటే, సో while లాగానే we have something called for loop also. సో ఈ for loop లోపల ఏం జరుగుద్ది అంటే, సో బేసిక్గా ఇందాక మనం ఏం చేసాం, బయట ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం. సో దాని వాల్యూని ఒక వాల్యూతో అసైన్ చేసాం, ఆ తర్వాత కండిషన్ చెక్ చేసాం అండ్ అప్డేషన్ లోపల చేసాం. సో ఆ మూడింటిని కలిపేస్తే ఇట్ విల్ బికమ్ ఫర్ లూప్. సో ఫర్ సింటాక్స్ ఏంటి అంటే బేసిక్గా ఫర్ అని కీవర్డ్ రాసి ఆ తర్వాత ఫస్ట్ బ్రాకెట్లో ఇనిషియలైజేషన్, ఆ తర్వాత కండిషన్ చెకింగ్, ఆ తర్వాత అప్డేషన్. సో యాజ్ యూ కెన్ సీ, ఎస్, ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, i less than equal to 5, అప్డేషన్. ఆల్వేస్ రిమెంబర్, ఈ విషయం నేను మీకు చెప్పాను లేదు తెలీదు. సో i ఈజ్ ఈక్వల్ టు i+1 అన్నా, i+ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా, ఆర్ i++ అన్నా, ఈ 3 వాల్యూ ఒకటే. ఓకే, i++ అంటే బై డిఫాల్ట్ ఒక నంబర్తో, బై 1 ఇట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్. ఓకే, గ్రేట్. సో అలాంగ్ విత్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డూ వైల్ లూప్ ఆల్సో. సో బేసిక్గా వైల్ లూప్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే ఒక పనిని చేసాం, ఒక టాస్క్ని చేసాం. బట్ డూ వైల్లో ఒక టాస్క్ని చేశాక అప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అర్థమైందా? గ్రేట్.
నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. బేసిక్గా ఫంక్షన్ ఆర్ మెథడ్ అంటే ఏంటి? సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్. సో స్టార్టింగ్లో ఐ టోల్డ్ యూ దట్ వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్ అని చెప్పి. సో మనం మెయిన్ అనే ఒక ఫంక్షన్ చూసాం. బేసిక్గా ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్ అంటాం. సో ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకే. సెపరేట్గా దానికి ఒక కాన్సెప్ట్ ఎందుకు అంటే, సో ఈ ఫంక్షన్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బేసిక్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈజ్ ఈక్వల్ 1 అని పెట్టాను. ఈ విధంగా ఉంటే ఇది కేవలం ఒకసారి మాత్రమే రన్ అవుద్ది. బట్ దీన్ని నేను ఒక ఫంక్షన్ లెవెల్ పెడితే ఈ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కాల్ చేస్తాము అని చెప్పాను కాబట్టి ఆబ్వియస్లీ కాల్ చేయాలి అంటే దానికి ఒక పేరు ఉండాలి. సో ఫంక్షన్కి ఒక పేరు కూడా ఉంటుంది. ఓకే, సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్ అండ్ టాస్క్. సో ఇక్కడ టాస్క్ అంటే ఇట్ ఇస్ జస్ట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ రిటర్న్ టైప్ అంటే ఏంటి, పారామీటర్ లిస్ట్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. సో వీ హ్యావ్ రిటర్న్ టైప్, ఓకే, దెన్ ఫంక్షన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనుకోండి, అండ్ వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్ లిస్ట్. ఓకే, ఈ లోపల వీల్ హ్యావ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో బేసిక్గా రిటర్న్ టైప్ అంటే ఏంటి, పారామీటర్ లిస్ట్ అంటే ఏంటి. సో ఒక ఫంక్షన్ పని చేయాలంటే బేసిక్గా ఈ ఫంక్షన్ని ఎవరొకళ్ళు కాల్ చేయాలి. సో దాన్ని కాలర్ అనుకుందాం. సో ఒక కాలర్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కాలర్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్కి ఏదైనా డేటా ఇవ్వాలి అనుకుంటే అది పారామీటర్ లిస్ట్ రూపంలో ఇస్తాడు. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేశాక ఈ కాలర్కి తిరిగి ఏదైనా వాల్యూ ఇవ్వాలి అనుకుంటే అది రిటర్న్ టైప్ రూపంలో ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఐ విల్ గో హియర్, లెట్స్ సే దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ int add. సో రిటర్న్ టైప్ int, I'll tell you why. యాడ్ అనేది ఫంక్షన్ నేము అండ్ పారామీటర్ లిస్ట్, I'll tell you why. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రెండు వాల్యూస్ వస్తాయి. సో బేసిక్గా కాలర్ అనేవాడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు రెండు ఇంటీజర్స్ని పంపిస్తాడు అని దీని మీనింగ్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రెండు ఇంటీజర్స్ని యాడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఓకే, రిటర్న్ చేస్తుంది ఎవరిని, a ప్లస్ బీని. a అనేది ఇంటీజర్, b అనేది ఇంటీజర్, కాబట్టి a ప్లస్ బి అవుతుంది. a ప్లస్ బి కూడా ఇంటీజరే, కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఈజ్ int అనమాట. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే int t అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ t ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 3, 4. సో ఏం జరుగుతుంది అంటే 3 విల్ గో ఇంటూ a, 4 విల్ గో ఇంటూ b. లోపల ఏం జరుగుతుంది, రిటర్న్ a ప్లస్ బి. a ప్లస్ బి ఎంత, 3 + 4 విచ్ ఇస్ 7. సో రిటర్న్ 7. సో ఆ 7 ఈ ఇంట్ రూపంలో ఇట్ విల్ గో అండ్ బీ రిటర్న్డ్ ఎవరికి, టు ద కాలర్. కాలర్ ఎవరు ఇక్కడ. సో ఇట్ విల్ బీ స్టోర్డ్ ఇన్సైడ్ t. సో t లోపల వాల్యూ విల్ బీ 7. అర్థమైందా? గ్రేట్. సో నెక్స్ట్ యాజ్ ఐ వాజ్ డిస్కసింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. సో బేసిక్గా ఇందాక చెప్పినట్లుగానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఒక విధానం అనమాట. ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామింగ్ చేసే ఒక విధానం. సో ఈ కాన్సెప్ట్ లేకుండా కూడా మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా చేయొచ్చు. బట్ ఈ విధానంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే విధానంగా మనం ప్రోగ్రామింగ్ చేస్తే బేసిక్గా కోడ్ విల్ బి సింపుల్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇందాక చెప్పాను కదా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ అంటే ఏంటి, ఎస్ ఇట్ ఈస్ ద బ్లూ ప్రింట్, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ప్రతి రియల్ వరల్డ్ ఎంటిటీకి అకార్డింగ్ టు ఊప్స్ కాన్సెప్ట్ దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటేమో ప్రాపర్టీస్, ఒకటేమో ఫంక్షనాలిటీస్. ప్రాపర్టీస్ అంటే కలర్ కానివ్వండి, ఇందాక కార్ చెప్పండి సార్, కార్కి ప్రాపర్టీ ఏమవుతుంది, కలర్. కార్కి ఫంక్షనాలిటీ ఏమవుతుంది, స్టార్ట్. సో ప్రాపర్టీస్నేమో మనం బేసిక్గా ఊప్స్లో డేటా మెంబర్స్గా అంటే వేరియబుల్స్ గాను అండ్ ఫంక్షనాలిటీస్ని ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ గాను బేసిక్గా డిఫైన్ చేస్తూ ఉంటాం. అండ్ ఊప్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనం డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రాపర్టీస్, మెథడ్స్ విచ్ ఆర్ ఫంక్షనాలిటీస్ని కలిపి ఒక బ్లూ ప్రింట్లో ఒక క్లాస్లో స్టోర్ చేస్తాం. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని క్యాప్సులేట్ చేసి ప్రాపర్టీస్ని మరియు ఫంక్షనాలిటీస్ని క్యాప్సులేట్ చేసి ఒకే కంటైనర్లో ఒకే క్లాస్లో స్టోర్ చేసాం కాబట్టి దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. పాలిమార్ఫిజం అంటే బేసిక్గా మనం ఒకే ఎంటిటీని మల్టిపుల్ ఫామ్స్లో యూజ్ చేయగలిగితే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. సో దాన్ని ఎలా చేస్తారు అంటే C#లో ఒకే మెథడ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ డెఫినేషన్స్తో రాయొచ్చు యూజింగ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే లెట్స్ సే వీ హ్యావ్ 2 క్లాస్. ఒక క్లాస్ ఏమో హ్యూమన్ ఆర్ హ్యూమన్ అనుకోండి, ఒక క్లాస్ ఏమో స్టూడెంట్. సో హ్యూమన్ విల్ హ్యావ్ ప్రాపర్టీస్ లైక్ నేమ్,
ఓకే, ఏజ్ ఎక్సెట్రా. అండ్ ఫంక్షనాలిటీస్ లైక్ వాక్, రన్ ఎక్సెట్రా. వాట్ అబౌట్ స్టూడెంట్? స్టూడెంట్కి నేమ్ అండ్ ఏజ్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి, దాంతోపాటు స్కూల్ నేమ్, రోల్ నంబర్ అనే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే, ఆల్సో స్టూడెంట్కి వాక్ అండ్ రన్ అనే ఫంక్షనాలిటీ ఉంటాయి, దాంతోపాటు స్టడీ, రీడ్, రైట్ అనే ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ బేసిక్గా ఒక హ్యూమన్లో ఉండే ప్రతి ప్రాపర్టీని కంటైన్ చేస్తుంది అండ్ ప్రతి ఫంక్షనాలిటీని కంటైన్ చేస్తుంది. దాంతోపాటు అడిషనల్గా స్టూడెంట్లో కొన్ని కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో బేసిక్గా హ్యూమన్లో ఉన్నవన్నీ ఈ విద్యార్థి స్టూడెంట్ అనే క్లాస్లో కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ రాయడం వేస్ట్. కాబట్టి డైరెక్ట్గా హ్యూమన్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా వాడేసుకుని ఎక్స్ట్రా విచ్ ఆర్ స్కూల్ నేమ్, రోల్ నెంబర్ అండ్ స్టడీ, రీడ్, రైట్ అనే ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే రాస్తే సరిపోతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం రీయూజ్ చేసుకుని బేసిక్గా హ్యూమన్లో ఉన్న కోడ్ని డైరెక్ట్గా మళ్ళీ స్టూడెంట్ అనే క్లాస్లో రాయకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, అండ్ ఫైనల్లీ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే బేసిక్గా యూజర్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ని ఇచ్చి అక్కర్లేని ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం అనమాట. సో దాన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తామంటే యూజింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే క్లాస్కి మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేరు. బేసిక్గా ఏం చేయాలి అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని వేరే క్లాస్లో ఇన్హెరిట్ చేసుకుని దాంట్లో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ విచ్ ఆర్ హిడెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అన్న ఇవన్నీ పైన చెప్పేస్తున్నాం ఏంటి అంటే బేసిక్గా C#లో ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్ మన జావాలో ఉన్న కాన్సెప్ట్స్తో కంప్లీట్లీ సిమిలర్. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఈ వీడియో చూశాక ఆల్రెడీ మన జావా ఊప్స్కి సంబంధించిన ఒక 5 వీడియోస్ ఉన్నాయి. సో ఆ 5 వీడియోస్ని చూసేయండి. ఓకే, ఆర్ జావా ఊప్స్ ఇన్ 1 వీడియో అనే వీడియో కూడా ఉంది. సో ఆ వీడియోని చూసేయండి. సో ఆ వీడియోలో జస్ట్ సింటాక్స్ కొంచెం అటు ఇటుగా అక్కడ system.out.println అని ఉంటే ఇక్కడ ఇట్ విల్ బి console.writeLine. అటువంటి బేసిక్ చేంజెస్ తప్ప మిగతాదంతా జావా ఊప్స్ లానే ఉంటుంది. కాబట్టి నా సజెషన్ వుడ్ బి అక్కడ చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్. కాబట్టి ఈ వీడియోని చూశాక ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో గో టు ద జావా ఊప్స్ ప్లేలిస్ట్, వాచ్ దెమ్. ఓకేనా? సో విత్ దట్ నోట్ ఐ హోప్ మీకు ఇవాళ ఆల్మోస్ట్ 1 అవర్ లోపు C# మీద ఒక మంచి ఐడియా, ఒక మంచి గ్రిప్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో విత్ దట్ నోట్ ఐ హోప్ ద వీడియో ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.